నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇక ఈయన ఉంచేద్దాం పీకేద్దామని ఆ తారాస్థాయి దాకా ఏఐసిసి నిన్న జరిగిన ఢిల్లీలో ఈ మీటింగ్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, పిసి వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి పైన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యంగా అక్కడ హాజరైన టీపీసీసీ పదవి మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఆ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మిగతా సంబంధించిన ఏఐసిసికి సంబంధించిన మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ కావడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని ఉంచుదా తీసేద్దామా అనే స్థాయిలో చర్చలు జరిగాయి తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని ఉంచాలి అనేది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపైన ఏఐసిసి ఆ యొక్క రాజ్యసభ నామినేషన్ విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళకు లీకులు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే అని చెప్పేసి వాళ్ళకు క్లియర్ కట్ ఆధారాలతోటి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో రేవంత్ రెడ్డి నువ్వు మతుండే పని చేస్తూ ఉన్నావా, ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నావు, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి, అవసరమైతే బీజేపీ పార్టీని లేకుండా చేయాలి, కానీ సొంత పార్టీలో సీఎంగా వ్యవహరిస్తూ ఈరోజు సొంత పార్టీని లేకుండా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అక్కడ ఉన్న అందరూ అగ్రనేతలందరూ, ఢిల్లీ అధిష్టాన పెద్దలందరూ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవ్వడం జరిగింది. దాంతో తారాస్థాయికి ఈయన ప్రతిదీ మాట్లాడే మాటలు కావచ్చు, లేకుంటే మోడీ గారే ఇన్ఫ్లుయెన్స్ చేసి నడిపిస్తున్నాడా అనే దానిపైన కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారన్నమాట. ఏమైనా తమాషాలు చేస్తూ ఉన్నావా, ఏం జరుగుతూ ఉందనే దాని గురించి నిన్న చాలా వరకు చర్చలు జరిగినాయి. అయితే దాంట్లో ప్రధాన విషయాల గురించి ఏమని మాట్లాడారంటే మీరే చూడొచ్చు. ఇక్కడ ఉంచుదామా పీకేద్దామా ఈ స్థాయికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే తూర్పు దిక్కున తిరిగి దండం పెట్టి జై తెలంగాణ అని చెప్పేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అధిష్టానమే మనం ఎప్పటి నుంచో వీడియోలు చేస్తున్నాం. ప్రతిసారి అధిష్టానం రేవంత్ రెడ్డి తీసేద్దాం అన్న కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి మూటలతో ఢిల్లీకి పోయిన రోజులు ఉన్నాయి. ఆయన కేంద్ర బడ్జెట్ల కోసమో కేంద్ర నిధుల కోసమో దేనికోసం పోలే. ఎప్పుడు రాహుల్ గాంధీని తీసేద్దాం సీఎం పదవి నుంచి అనే ఒక నిర్ణయం వస్తుందో ఆ మాట ఈయన చెవుల్లో పడగానే ఈయన ఇంటెలిజెన్స్ అక్కడ బాగా పనిచేస్తుందో అంటే అక్కడ ముచ్చటి ఇక్కడ చేరవేస్తున్నారని ఇక డైరెక్ట్ ఇక్కడ నుంచి మూట తీసుకెళ్లి ఇట్లా 71 సార్లు రేవంత్ రెడ్డి గారు నిన్నతోటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడనమాట. అయితే ఈయన తీసేయాలి, ఈయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా న్యాయం జరిగేటట్టు ఉందా అని చెప్పేసి నిన్న అదే అధిష్టానంలో ఒకటే లొల్లి. అందుకని ఉంచుదామా పీకేద్దామా రెండే ముచ్చట, వేరే ముచ్చట లేదు. ఇక ముసుగులో గుద్దులాట అసలే వద్దు, ఉంచుదామా పీకేద్దామా. ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే గోదావరి నది తీరానికి పోయి ఇంతంత నీళ్లు నెత్తిమీద చల్లుకొని తూర్పు తిరిగి దండం పెట్టుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా దగ్గరలో పడింది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఉంచుదామా పీకేద్దామా సీఎం తీరుపై ఏఐసిసిలో తీవ్ర చర్చ. మీనాక్షి ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్న అధిష్టానం రాష్ట్రంలో అధికారాన్ని ఇస్తే తమాషాలు చేస్తున్నారా, రాష్ట్రంలో పడుతున్న కథలు మాకు తెలియదనుకుంటున్నారా, హిట్లర్తో పోల్చుకోవడం ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు, ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తీవ్రమైన మార్పులు చేయకపోతే కష్టమనే అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్న అధిష్టానం మేం చెప్పే వరకు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడొద్దని మీటింగులకు వెళ్లిన రాష్ట్ర నేతలు ఆదేశాలు. త్వరలోనే కీలక సంచలన మార్పులుంటాయని సూచన. వాడివేడిగా సాగిన ఏఐసిసి ఎమర్జెన్సీ సమావేశం. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక నేనే హిట్లర్ని, హిట్లర్ ఎట్లా చేసిండు నేను కూడా అట్లనే చేస్తా, ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా, మతుండే మాట్లాడుతున్నావా, ఏమైనా తమాషాలు చేస్తూ ఉన్నావా, ఈ మధ్యలో కిరికిరి పంచాయతీలేంది, నీ మంత్రుల్ని నువ్వు డామినేట్ చేయడేంది, నీ మంత్రులందరూ నీ మీద తిరుగుడేంది, మీ కార్యకర్తలు నీ మీద తిరుగుబాటు చేసుడేంది, ప్రజల భూములు లాక్కునేంది. ఎప్పటి నుంచో చూస్తున్నాం రేవంత్ రెడ్డి నీ కథనాలు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. నిన్ను ఉంచాలా తీసేయాలా అని ముచ్చడం మీద మేము ప్రతిసారి నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పేసి నిన్న మల్లికార్జున ఖర్గే గారు ఆ ఏఐసిసి మీటింగ్లో అయితే సీరియస్ కావడం జరిగింది. మీరు ఒక్కటి గమనించండి, ఈరోజు అధిష్టానానికే ఎసరు పెట్టిన రేవంత్ రెడ్డి ఉండు మంచిదా కాదా, నా లెక్కన మాత్రం తీసేయడం కరెక్ట్. సొంత పార్టీకి సున్నం పెట్టినాడు, ప్రజలకు కూడా సున్నం పెట్టకుండా ఎట్లుంటాడు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల సమస్యలు తీర్చాల్సిన రేవంత్ రెడ్డి ఎవరైనా భూములు ఇస్తే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. భూములు ఇవ్వకుండానే నేను లాక్కుంటా, నేను తీసేసుకుంటా, ఇట్లాంటి దౌర్జన్యాలు. అందులోనూ ఈ రేవంత్ రెడ్డి యొక్క పనితీరు పైన మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు నియమించారు, కాంగ్రెస్ పార్టీలో లొల్లు జరుగుతున్నాయి, అది నా దాకా రావడం లేదు, రేవంత్ రెడ్డి వాటన్నిటిని తొక్కి పెట్టి ఉన్నాడు. కాబట్టి ఏం జరిగినా కూడా మీరు రండి, అక్కడ ఉండి మరి ఏమేం జరుగుతుందో మాకు ఇన్ఫర్మేషన్ చేరవేయండి అని చెప్పేసి ఏఐసిసి చీఫ్గా మీనాక్షి నటరాజన్ గారు తీసుకొస్తే ఆవిడ గారు ఉన్నది ఉన్నట్టుగా ఢిల్లీలో చెప్తే ఇదంతా రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో కుట్ర పెట్టుకున్నాడు అన్నమాట. పెట్టుకొని కరెక్ట్ టైం ఇది, ఇక మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ పదవి అందిస్తే ఇక ఆవిడ గారు కూడా
నన్ను మార్చేసే పరిస్థితి ఉంటుంది, నా లీకులు మొత్తం కంప్లీట్గా ఇచ్చే సమాచారం మొత్తం ఇచ్చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజ్యసభ నామినేషన్ మేడం గారు వేశారో లేదో రేవంత్ రెడ్డి గారు అక్కడ బీజేపీ నాయకులకు వాళ్ళకు ఈ యొక్క కేసు సమాన్లు మొత్తం అందించేసి చల్లగా వెనక కూర్చున్నాడు. బీజేపీ వాళ్ళు చెప్పింది ఏంది, మాకు ఈ సమాన్లు అందించింది ఎవరు, ఇంతకుముందు మీనాక్షి నటరాజన్ మీద కేసు ఉంది, ఆ సమాన్లు అందించింది ఎవరని అడుగుతున్నాడు. ఇక్కడ ముఖ్య నేత లీకులు ఇచ్చింది ఎవడు అనేది వాళ్ళు పట్టుబడతా ఉన్నారు. రాహుల్ గాంధీకి మత్తుంటే మా బీజేపీ పార్టీ మీద ఒరుడు కాదు, దమ్ముంటే మీ పార్టీలో ఉన్న కోవట్లను గుర్తుపెట్టి వారిని తన్నిదరమని చెప్పేసి మరికొందరు కూడా తిరగబడతా ఉన్నారు. సో ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగును చూస్తూ ఉన్నాం. ఈ రాజకీయాల్లో చాలా వరకు వెలువెత్తని చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకనే రేవంత్ రెడ్డిని ఉంచాలా తీసేయాలని నిన్న కంప్లీట్గా దీని మీద డిస్కషన్ జరిగింది. నేను ఆదేశాలు ఇచ్చేంత వరకు మీరు ఇక్కడ జరిగిన ఈ ముచ్చట తెలంగాణలో వెళ్ళి ఎక్కడ కూడా పెంట చేయొద్దు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐసీ కానీ టీపీసీ కానీ అక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చి మర్యాదగా పంపించడం కూడా జరిగింది. ఒకటి మీరే ఆలోచించండి, సొంత కార్యకర్తల భుజాలను తొక్కి ఆ కార్యకర్తలకు భవిష్యత్తు లేకుండా చేసిన రేవంత్ రెడ్డి చరిత్ర మనం చూసాం. ఈరోజు సొంత పార్టీ అధిష్టానాన్ని కూడా లెక్క చేయకుండా రాహుల్ గాంధీ ఎవరికి నేత ఎవరికి దాత అని చెప్పేసి నువ్వు ఎవరికి బాస్ అనుకుంటూ తిరుగుతున్న చరిత్రలు కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి సొంత పార్టీకే సున్నం పెట్టే రకమోడు ఉంటే ఇట్లాంటి ఉంచి దండగా అని చెప్పేసి అధిష్టానం దీని మీద నిర్ణయం తీసుకుంది. అందులో మల్లికార్జున ఖర్గే ఇంతకుముందే నిన్ను సీఎంగా అనవసరంగా చేశానయ్యా, నీ ప్లేస్లో వేరే వాడిని చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అంత కొంత బతుకుండేది, మీరు మంచి చేయకుండా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయకుండా పర్వాలేదు, చెడు చేయకుండా ఉంటే చాలని చెప్పేసి పలుమార్లు మల్లికార్జున ఖర్గే తన ఆరోగ్యం బాగా లేకున్నా కూడా రేవంత్ రెడ్డికి ఉద్దేశించి చెప్పాడు, మీరు దోచుకోవాలి ఏమైనా ఉంటే తెలంగాణ దోచుకోండి, అంతేగాని మీ పంచాయతీ గుట్టురట్టు అయ్యేటట్టు బజార్లో వచ్చి పడకండి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాలు మనం చాలా విన్నాం. వాళ్ళు కూడా యూత్ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, తర్వాత ఉద్యోగాలని చెప్పేసి ఎన్నో రకరకాలుగా వాళ్ళు కూడా హామీలతో సహా మాట్లాడడం కూడా జరిగింది. ఇవన్నిటిపైన మనం చర్చించుకుంటే, మనం కంప్లీట్గా చూసుకుంటే రేవంత్ రెడ్డిని దింపే కార్యక్రమం మరి కొన్ని రోజులు త్వరగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ యొక్క డిసెంబర్ 9 వస్తే 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు. ఏ సక్సెస్ఫుల్గా భూములు దోచుకున్నట్ల, ప్రజలను ఏడ్పించుట్లా, ఇల్లు కూలగొట్టుట్లా, రైతు బంధు ఎగ్గొట్టుట్లా, ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులను సావగొట్టుట్లా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా 3 years కంప్లీట్ చేసింది. ఈ 3 years వరకే రేవంత్ రెడ్డిని ఉంచి మిగతా 2 సంవత్సరాలు ఒక నాయకుడిని కుర్చీ మార్పాలని చెప్పి ఈ యొక్క మీటింగ్లో జరిగిన చదువు చర్చ. దీనిపైన మనం చూసుకోవచ్చు ఇక రేవంత్ రెడ్డికి 99% సీఎం మార్పులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఇది తేల్చి చెప్తున్న ముచ్చటైతే నిన్న ఏఐసీ మీటింగ్లో జరిగిన సారాంశం కథ అంతా ఇదే. మరి రేవంత్ రెడ్డి ఉంటాడా, అతను తీసేస్తాడా అనే దానిపైన కఠినమైన చర్చలు జరిగినాయి. అధిష్టానం ఎప్పుడు కూడా ఇంత గర్రు కాలే, అధిష్టానం ఎప్పుడు కూడా ఇంత సీరియస్ కాలే. ఇంకెన్ని రోజులు ఓడ్చుకుంటూ రావాలి రేవంత్ రెడ్డిని, ఇట్లాంటి కార్యాచరణలు చేసుకుంటా పోతే కాంగ్రెస్లో ఎవరు లేకుండా పోతారు అనేదిగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి దింపే కార్యక్రమం దిశగానే అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచి హోమాలు యాగాలు యజ్ఞాలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా యమునా తీరానికి వెళ్ళి తూర్పు దిక్కున దండం పెట్టి ఇక తిరిగి రావాల్సిన సమయం కూడా వచ్చిందని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతున్న విషయాలు కూడా మనకు కనబడుతున్నాయి.